నాన్న ఊరుకో. ఏమండి, చిల్డ్రన్ స్పెషలిస్ట్ని కలవాలి. ఏంటి ప్రాబ్లం? ఫుల్ ఫీవర్ ఉందండి. కూర్చోండి. పేరేంటి? లక్ష్మి అండి. బాబు పేరు? మహోన్నత్ వర్మ. ఏజ్? 6 months. అత్తయ్యగారు, ఎలా ఉంది బాబుకి? ఒకటే ఏడుపు. చాలా జ్వరంగా ఉంది. అచ్చో. మేడం, డాక్టర్ గారు రమ్మంటున్నారు. రండి అత్తయ్యగారు. డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే నమస్తే అండి. రండి కూర్చోండి. ఏంటమ్మా ప్రాబ్లం? విపరీతమైన జ్వరం వచ్చింది డాక్టర్ గారు. గంట నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. సిస్టర్, సార్, బాబుని తీసుకో. ఇలా ఇవ్వండి. థర్మామీటర్ ఇవ్వు. సిస్టర్, డైపర్ మార్చే. అలాగే డాక్టర్. ఏమైంది డాక్టర్ గారు? ఇలా ఉంటే జ్వరం రాక ఏమొస్తుంది? వీపంతా ఎలా ర్యాషెస్ వచ్చాయో చూడండి. దేనికంటారు? పిల్లాడి మీద శ్రద్ధ ఉండాలమ్మా. అంటే టైం ప్రకారం డైపర్స్ మారుస్తూ ఉండాలి. 24 గంటల నుండి డైపర్స్ మార్చినట్లేరు. అందుకే విపరీతమైన జ్వరం వచ్చింది, ర్యాషెస్ వచ్చాయి. సారీ డాక్టర్ గారు. నాకు సారీ చెప్పి ఏం ప్రయోజనం అమ్మా. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోండి. మెడిసిన్స్ ఇస్తాను, టైం ప్రకారం వాడండి. 2 daysలో నార్మల్ అయిపోతుంది. అలాగే డాక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. జాగ్రత్తగా చూసుకోండి. వస్తామండి. వస్తాను డాక్టర్. ఓకే అమ్మా. అత్తయ్య గారు, తీసుకో సీత. ఇటువంటి అత్తయ్య గారు, అదెందుకు ఇలా ప్రవర్తిస్తుంది? నా కొడుకు అని వీడిని పట్టించుకోకపోతే ఎలా? ఏంటో, అది క్లబ్ పిచ్చి పట్టి తిరుగుతుంది. సరే, వీడిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య గారు. నేను వెళ్ళొస్తాను. సీత, ఇంటి దాకా వచ్చేళ్ళకూడదు. నేను రాలేను అత్తయ్య గారు. నా కోసం కాదు సీత, అత్తయ్య గారి కోసం. వీడికి జ్వరం వచ్చిందని చాలా భయపడుతున్నారు. ఇది వీడికి డైపర్ ప్రాబ్లం కాదు. వీడు నీ మీద బెంగ పెట్టుకున్నాడు. నీ చేయి తగలగానే వాడు ఏడుపు మానేశాడు. అందుకే ఇంటి దాకా వస్తే అటు అత్తయ్య గారికి కూడా ధైర్యంగా ఉంటుంది, వీడికి కూడా కాసేపు తృప్తి కలిగించిందని అవుతావు. నేను అక్కడికి వస్తే అది మళ్ళీ ఏదైనా... ఆవిడెక్కడుంది? ఇంటి పట్టున ఎప్పుడుంటుంది? నా మాట కాదనుకు సీత, ఒక్కసారి వచ్చేళ్ళు ప్లీజ్ సీత. సరే, పదండి అత్తయ్య గారు.
పని పాట లేకపోయినా సమయానికి ఇంట్లో లేకుండా ఎక్కడికెళ్ళి వస్తున్నారు? పని పాట లేదు కాబట్టే అలా బజార్లో పచార్లు చేసి వస్తున్నా. అయినా ఉరుములు మెరుపులు లేకుండా నా మీద విరుచుకుపడుతున్నావు, ఏమైంది? మళ్ళీ మనవరాలేమన్నా నీ మీద విరుచుకుపడిందా? అది ఇంట్లో ఉంటేగా విరుచుకు పట్టడానికి. వారు రన్లు వాకులు అంటూ ఊర్లో తిరగడానికి వెళ్ళారు. మరి నా మీద విసురులు ఎందుకో? విసుర్లు అంటారేమిటండి విసుర్లు? కంగారు ఆపుకోలేక నేను ఇది అవుతుంటే. అసలేం జరిగిందో చెప్పకుండా ఇది అవుతున్నాను అది అవుతున్నాను అంటావేంటి? ఏమైందో చెప్పు, ఏం చేయాలో చేస్తాను. బుజ్జిగాడికి విపరీతమైన జ్వరం వచ్చిందండి. అలాగా? ఎక్కడ వాడు? లక్ష్మి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. వాడికి ఎలా ఉందో ఏమిటో. అసలు ఎందుకంత జ్వరం వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. అది డాక్టర్లు అర్థం చేసుకుంటారులే కానీ, పోనీ నేను వెళ్ళి చూసిరానా? ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో చెప్పు. వాడికి ఎప్పుడు ఏ నలత చేసినా సీతే కదా వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లేది. లక్ష్మి ఫోన్ చేసింది. సీత అక్కడికి వస్తాను రమ్మని చెప్పింది. లక్ష్మి పిల్లాడిని తీసుకుని వెళ్ళింది. సేహితుంది కదా, ఇంకా భయం ఏమిటి? నిశ్చింతగా ఉండు, జ్వరం తగ్గించే తీసుకొస్తుంది. ఏమే ఎక్కడ ఊరేగడానికి వెళ్ళావు? ఏయ్ రైట్, నేనేను అడుగుతుంది. ఎక్కడ ఊరేగడానికి వెళ్ళావు? ఇల్లు వాకిలి వదిలేసి. మొగుడు పిల్లాడని లేకుండా ఊరి మీద పడి తిరగడం ఏంటి? ఏంటి రాగానే మొదలు పెట్టారు? మొదలు పెట్టడం కాదే, బుజ్జిగాడికి ఎంత జ్వరం వచ్చిందో తెలుసా నీకు? ఆ? వాడు ఎలా ఉన్నాడో ఏమిటో చూసుకోకుండా నీ పరుగులేమిటి పరుగులు? పరిగెత్తలేని వాళ్ళకి పరుగుల గురించి ఏం తెలుస్తుంది? సొసైటీ బెటర్మెంట్ కోసం వెళ్ళాను. అయినా ఇల్లు తప్ప ప్రపంచం తెలియని వాళ్ళకి ఏమర్థమవుతుంది? స్వర్ణ, ఏంటా మాటలు? పిల్లాడికి జ్వరం వచ్చిందని అది ఎంత కంగారు పడుతుందో తెలుసా? ఇల్లు దిద్దుకోలేని వాళ్ళు సొసైటీని ఏం బాగు చేస్తారో. నీ పిల్లాడి గురించి అది అంతగా చెబుతుంటే దాన్ని నడవలేని దాని అంటావే? అది నీ మొగుడు కోసం పరిగెత్తే అలా అయింది. కాస్త పెద్ద చిన్న చూసి మాట్లాడటం నేర్చుకో. నేనేమన్నా వాడికి జ్వరం వస్తుందని కలగన్నానా? వెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు. మీరందరూ ఉన్నారు కదా అని వెళ్ళాను. అయినా జ్వరం జలుబు రాకుండా ఉంటాయా? అనడానికి అరవడానికి వంక కాకపోతే? నీకు పట్టదే, నువ్వు పట్టించుకోగాని మాకే పట్టిందా? అంతా ఉన్నారని వెళ్ళిందట. అంతా ఎవరన్నా నీకు లెక్కలేదు. మేమెందుకు పట్టించుకోవాలి? పట్టించుకోకపోతే వదిలేయండి. నా చావేదో నేను చేస్తాను, అంతేకాని రాకపోకలతో ఈ సాధింపులు మాత్రం నేను భరించలేను. బుజ్జికన్నా లేడు, వాణ్ణి లక్ష్మి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. మా అత్తగారు తీసుకెళ్లారు కదా, మళ్ళీ ఈ సాధింపులు ఎందుకు? అసలు అత్తగారు ఏమీ అనరు, వారి అత్తగారి పెత్తనమేంటో. రాసిత, సీత ఎలా ఉంది వాడికి? పర్వాలేదు. నాన్న జ్వరం వచ్చిందా నీకు? అయ్యో ఓ నాన్న. జ్వరం ఏం లేదు కదా? ఇంజెక్షన్ ఇచ్చారు, తగ్గిపోయింది. దీనికేనా ఇంత హడావిడి చేసింది? ఏదో నిందలేయడానికి సందు చూసుకున్నారా? జ్వరం రాకుండా వచ్చిందని అంటావా స్వర్ణ? డైపర్ నాని వీపంతా ఎర్రబడి ఇన్ఫెక్షన్ అయ్యి జ్వరం వచ్చింది. జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ గారు చెప్పారు. మరీ అంత అశ్రద్ధ అయితే ఎలా? టైం ప్రకారం వీడికి డైపర్స్ మార్చే తీరిక కూడా లేదా? అసలు నువ్వెందుకు వచ్చావు? ఈ గడపే దాటనన్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు?
వీడి జ్వరాన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళకెగ్గేసి నన్ను తిట్టించి నువ్వు సంతోషపడదావనా? సీత మాటంటే మాటే రామచంద్రయ్య మాస్టర్ కూతుర్నని తెగ మాట్లాడావుగా. మళ్ళీ ఎందుకొచ్చావు? ఇక్కడుండి నన్ను బ్యాట్ చేశావు. బయటికెళ్ళి కూడా ఇలా అప్పుడప్పుడు మంట రాజేసి మాటలు అనిపించి వెళ్తావా? నేనన్న మాట మర్చిపోయి రాలేదే. మాట తప్పే పని ఎప్పుడు చేయను. నిన్ను మాటలంటుంటే సంతోషపడే బుద్ధి తక్కువ ఆలోచన నాకెప్పుడు రాదు. నిన్ను బ్యాట్ చేయాలని నేనెప్పుడు అనుకోలేదే. అలా కాకుండా ఉండాలని నీ తప్పులన్నీ నా నెత్తిన వేసుకున్నా. నీ మూలంగా మాటలు పడ్డా. నువ్వు బ్యాడ్ అయితే అది రామచంద్ర మాస్టర్కి తలవంపులని తెలియని తెలివి తక్కువ దాన్ని కాదు. అది తెలిసి నిన్నెందుకు బ్యాట్ చేయాలని చూస్తాను? హరికథలు చెప్పకు. ఈ గుమ్మం తొక్కనని మళ్ళీ వచ్చి ఆయనకి తలవంపులు తేవడం కాదా? అయినా నీకిప్పుడు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? దీన్ని మాట తప్పడం అనరా? దాని గురించి ప్రశ్నిస్తే సోది మాటలు మాట్లాడతావే, సొల్లు కబుర్లు చెప్తావేంటి? నోరు ముయ్యవే సోద్దాను. తానెంతో జగమంతే అనుకునేదానివి నువ్వు. చివరిసారిగా నేనేమన్నానో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకు దక్కాల్సిన ఆస్తికి మేము ఎక్కడ అడ్డుపడతామో అన్నాం. పాడు బుద్ధి నీకు పుట్టాక అది మేము ముట్టమని, అసలు మా కొత్తని అందరి ముందు నీకు మాటిస్తున్నాను. ఆ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. నీది అనే గడప తొక్కను అన్నాను. నేనెప్పుడు ఆ మాట మీదే ఉంటాను. మీ అవసరానికి మీ ఆయన నన్ను, మా ఆయన్ని ఆఫీస్ విషయంలో రండి రండి అంటూ ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడే గుమ్మం దాటాను. అప్పుడు ఈ ప్రశ్న అడగలేదే. అలాగే ఇప్పుడు నీ కొడుకు విషయంగా అత్తయ్య గారు పిలిస్తే హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మమ్మ గారు భయపడుతున్నారు అంటే ఇంటికి రావాల్సి వచ్చింది. అంతేగాని మరే ఉద్దేశంతోనూ రాలేదు. మాటలు మాట్లాడడంలో తమరు చాలా ఎక్స్పర్ట్ అని తెలుసు. ఆప్షన్ ఉంచుకుని మాట్లాడుతున్నావన్నమాట. ఇలా అవకాశాల్ని అడ్డం పెట్టుకొని రాకపోకలు సాగించి మెల్లగా వచ్చి చేరుతావు. నా మాట నిలబెట్టుకున్నాక, అక్క అని నన్ను క్షమాపణలు అడిగిందాకా నీతో కలిసుండడం అనేది జరగదు. ఈ లోపు మాకుగా మేము వచ్చే ప్రయత్నం చేస్తే అది నా తల్లిదండ్రులకి ద్రోహం చేయడమే అవుతుంది. సరేనా? ఏంటి స్వర్ణ ఇది? వాడికి బాగోలేక ఏ హాస్పిటల్లో చూపిస్తారో తెలియక పిలిస్తే పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ప్రేమతో వచ్చింది. అట్నుంచటే వెళ్ళిపోతానంటే నేను రమ్మని బ్రతులాడితే వచ్చింది. తనలా వస్తే ఎందుకలా కాని మాటలని కష్టపెడతావు? తన ప్రేమను అర్థం చేసుకోవే. అది ప్రేమ ఆప్యాయతల్ని ఎప్పుడో మర్చిపోయింది అత్తయ్య గారు. మమతానురాగాల్ని వదిలేసింది. ఎవరినో నమ్మి ఏదో గొప్ప అనుకొని అయిన వాళ్ళని తప్పుగా అనుకుంటుంది అత్తయ్య గారు. అందుకే అదేం మాట్లాడుతుందో దానికి తెలియకుండా పోతుంది. ఎవరేంటో పూర్తిగా మర్చిపోయింది. ఇదే ఈ పొగలేసే వ్యవహారమే వద్దు. మంచి చెప్తే పొగ పుల్లలు అంటావేమిటే? బుద్ధి తక్కువదానా? ఆ, ఓకేనా? ఒకటి బుద్ధి తక్కువదానా అన్నారు. హ్యాపీయేగా? ఇక మొదలు పెట్టండి అష్టోత్తరం. పొగరెక్కిందే, అహంకారం పెరిగిందే, దుర్మార్గురాలా అని అనండి. విని ఆనందం మూట కట్టుకుని వెళ్తుంది. అమ్మా సీత, తను ఇప్పట్లో అర్థం చేసుకోలేదు. ఈ లోపు ఏ ప్రయత్నమైనా, ఏ మంచి మాట అయినా చెడే అవుతుంది. తనిప్పుడు
తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే స్థితిలో ఉంది. అంటే 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 ఏంటి? నేను మూర్ఖురాలనా? అంతేగా, మళ్ళీ వేరే చెప్పాలా? విన్నావుగా, వింటున్నావుగా. నన్ను వాళ్ళ అనటానికి కారణం నువ్వు. ప్రేమ అనురాగం అంటూ పేరు పెట్టుకొచ్చి నన్ను తిట్టించడమేగా. అలాంటి ప్రేమ అనురాగం వద్దు తల్లి, వద్దు. హ, అయిందిగా, కళ్ళు చల్లబడ్డాయి కదా. వెళ్ళు తల్లి, వెళ్ళు. ఉండి నన్ను అరిపించుకో, వీళ్లతో తిట్టించుకో. దయచేయి. జ్వరాలు జలుబులు అంటూ ఇలా కంటిన్యూ చేయకే. నేను కంటిన్యూ చేయదలుచుకుంటే, ఇక్కడే ఉండాలి అనుకుంటే, ఇదేమీ నీ ఇల్లు కాదు, అమ్మమ్మ గారిది లేదా తాతయ్య గారిది అని నేనెప్పుడూ అనేదాన్ని. అంత భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళొస్తాను అమ్మమ్మ గారు, వస్తాను తాతయ్య గారు. మళ్ళీ ఏం రావద్దు. అలా చెప్పడం ఈ సీత సాంప్రదాయం. సాంప్రదాయాలు మర్చిపోకు. తర్వాత అందరితో చీ అనిపించుకోకు. చూడు, పూర్తిగా కళ్ళు మూసుకుపోకముందే జాగ్రత్త పడు. నువ్వు ఆ పొరల నుంచి బయటపడాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటాను. విన్నావా, విన్నావా? ఇంత జరిగినా నువ్వు అన్ని మాటలన్నా ఇంకా ఇంకా నీ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తానంటుంది. అదే మరి ఆవిడి గారి తెలివి. మూర్ఖంగా మాట్లాడుకో. అందులో తెలివేమిటి? ఆ, అంత స్పష్టంగా చెప్తుంటే. ఎలాగో అలాగా మళ్ళీ గృహప్రవేశం చెయ్యాలి కదా. మరో దారి లేక దేవుడికి ప్రార్థన ముడిపెట్టింది. ఆవిడ ప్రార్థన నిజంగా నా కోసమే అనుకొని మీరు పొరపాటు పడుతున్నారు. అమ్మా సీతామహాలక్ష్మి, సారీ సారీ సారీ, పీఠాపురం సీతామహాలక్ష్మి. ఇంట్లో ఉండి మాటలు అనిపించావు, బయట ఉండి కూడా అనిపించావు. చాలా సంతోషపడ్డావుగా. దయచేయి. నేను అనిపించటం కాదే, నీ చేష్టలు వాగుడు నిన్ను అనిపిస్తున్నాయి. ఆ విషయం నువ్వు గ్రహించు. లేకపోతే ఎప్పటికీ మంచి అనిపించుకోలేవు, మంచి స్థానాన్ని పొందలేవు, పొందిన స్థానాన్ని నిలబెట్టుకోలేవు. తమరు పొందిన స్థానం నాకు అక్కర్లేదులేండి. ఛీ, మారవే, నువ్వు మారవు. ఎంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తున్నావు. నిన్న దేవుడే రక్షించాలి. థ్యాంక్స్. మళ్ళీ నేనే రక్షించాలి అనలేదు. బయలుదేరు. నువ్వంత భయపడాల్సిన అవసరమేమీ లేదు. నేనేమి ఇక్కడ ఉండిపోన్లే. నేను వెళ్ళొస్తాను. పూర్తిగా బుద్ధి జ్ఞానం వదిలేసింది ఇది. లక్ష్మి, వెళ్ళు. పిల్లాడికి మందులవి జాగ్రత్తగా వెళ్ళు. అలాగే అత్తయ్య.